హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీలో చాలా మంది హెయిర్ కేర్ వీడియోస్ షేర్ చేసిన ప్రతిసారి మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తారు, ఏ షాంపూ యూజ్ చేస్తారు, అసలు మీరు యూజ్ చేసే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఏంటి అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. సో మీ అందరి కోసమే ఈరోజు వీడియో అండి. ఈ వీడియోలో నేను మీకు అన్ని ఎలాంటి సీక్రెట్స్ లేకోకుండా షేర్ చేసేస్తాను. నేను పర్సనల్గా యూజ్ చేసే ప్రెజెంట్ నాకు ఫేవరెట్ అయిన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకోకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకోసం నేను ఆ వీడియో షేర్ చేస్తూ ఉంటాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకా లేట్ చేయకోకుండా పదండి చూసేద్దాం. నేను ఇక్కడ మీతో షేర్ చేసే ప్రొడక్ట్స్ అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఫస్ట్ అయితే వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఏ ప్రొడక్ట్ అవసరం అవుతుందో తెలుస్తుంది కదా, అప్పుడు ఆ లింక్ క్లిక్ చేసుకుని కొనుక్కోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను అమెజాన్లో తీసుకున్నానండి. అమెజాన్లో ఇప్పుడు వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ జరుగుతుంది. 6th డిసెంబర్ నుంచి 11th డిసెంబర్ వరకు ఈ సేల్ ఉంటుంది. ఈ సేల్లో మనకి మినిమం 50 to 80% ఆఫ్ ఉందండి. అది కూడా 1-2 బ్రాండ్స్ మీద కాదు, 1500+ టాప్ బ్రాండ్స్ మీద ఈ ఆఫర్ ఉంది. అండ్ 3 lakhs+ డిఫరెంట్ స్టైల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీరు జస్ట్ సెర్చ్ చేయడమే ఆలస్యం. అన్ని ప్రొడక్ట్స్ అమెజాన్లో ఉంటాయి కాబట్టి మీరు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. సో ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి షాంపూ అండ్ కండిషనర్ మీతో షేర్ చేస్తాను. రీసెంట్గా నేను ఎక్కువగా యూజ్ చేస్తున్న షాంపూ అండ్ కండిషనర్ ఇదేనండి. నేను ఇది రీసెంట్గా అంటే ఏదో ఒక 10 days 1 week నుంచి కాదు, 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 bottles షాంపూ అయిపోయింది, 1 bottle కండిషనర్ కూడా అయిపోయింది. నేను మళ్ళీ షాంపూ అండ్ కండిషనర్ రీపర్చేస్ చేశాను. నేను యూజ్ చేస్తుంది ఇదండి. ఇది మామాఅర్త్ నుంచి కేరళ థాలీ షాంపూ అండ్ కండిషనర్ అండి. ఇందులో ఏంటంటే మనకి హోల్ రేంజ్ లాంచ్ చేశారు. షాంపూ, కండిషనర్, హెయిర్ మాస్క్ అండ్ హెయిర్ ఆయిల్ లాంచ్ చేశారు. ఈ షాంపూ అండ్ కండిషనర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది లాంచ్ చేసిన తర్వాత నేను 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ టైం ఏంటంటే బ్రాండ్ నాకు ప్రమోషన్కి పంపించారు, అప్పుడు బాగా నచ్చింది. నెక్స్ట్ నేను తీసుకున్నాను అనమాట. సో నాకు నచ్చింది కాబట్టి ఇవి నేను మళ్ళీ రీపర్చేస్ చేసి యూజ్ చేస్తున్నాను. చాలా చాలా బాగున్నాయి. అండ్ మీరు యూజ్ చేసేటప్పుడు ఏంటంటే షాంపూ డైరెక్ట్గా యూజ్ చేయొద్దు. ఏ షాంపూ అయినా కానీ జస్ట్ వాటర్లో డిజాల్వ్ చేసుకుని యూజ్ చేయండి, అప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది. సో ప్రెసెంట్ నేను యూజ్ చేస్తుంది అయితే ఈ 2. సో ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా హెయిర్ మాస్క్ కూడా ఉంది ఇందులో అని. సో ఆ రేంజ్ నుంచే నేను హెయిర్ మాస్క్ కూడా యూజ్ చేస్తున్నానండి. రీసెంట్గా ఏంటంటే చాలా వరకు వెడ్డింగ్స్ అని, ఆ ఫంక్షన్స్ అని, ఈ ఫంక్షన్స్ అని అసలు టైం లేదు డిఐవైస్ చేసుకోవడానికి. అందుకని నేను ఎక్కువగా ఈ హెయిర్ మాస్క్ యూజ్ చేశాను. ఇది చాలా బాగుందండి. మనకి ఇది స్మెల్ కూడా చాలా చాలా బాగుంది. ఇది ఏంటంటే కేరళ థాలీ రేంజ్ నుంచి హెయిర్ మాస్క్ అనమాట. ఇది ఇందులో మనకి ఓవరాల్ 12 herbs ఉంటాయి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన హెయిర్ మాస్క్ చాలా బాగుంది. ఈ హెయిర్ ప్యాక్ మీరు అప్లై చేసుకున్న తర్వాత కూడా మీకు ఆ స్మెల్ కూడా తెలుస్తుంది, న్యాచురల్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే రెడీ టు యూజ్ అనమాట. ఓపెన్ చేసామా, అప్లై చేసుకున్నామా అన్నట్టు ఉంటుంది. జస్ట్ ఇది అప్లై చేసేసుకుని హెయిర్ వాష్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంది అండ్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇది యూజ్ చేసిన తర్వాత హెయిర్లో వాల్యూమ్ కూడా పెరిగిందండి, అందుకని ఇది రికమెండ్ చేస్తాను. సో మీరు ఎవరైనా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవడానికి టైం లేదు అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో మనకి మెంతులు, హైబిస్కస్, అలాగే ఉసిరికాయ అండ్ కరివేపాకు ఇలాంటి మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో మనకి హెయిర్ ఫాల్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. శీకాకాయ కూడా ఉంది, స్కాల్ప్ని కూడా నీట్గా చేస్తుంది. సో అందుకని ఇది యూజ్ చేస్తున్నా. ఇది కూడా నా సెకండ్ ప్యాక్ అండి. సో నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేశాను. నాకేంటంటే ఒక ప్యాక్ వచ్చేసరికి మొత్తం ఒకసారి సరిపోతుంది. ఇది సెకండ్ ప్యాక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ సీరం అండి. యాక్చువల్గా ఇది ఏంటంటే సీరం ఆయిల్ అనమాట, డాక్టర్ షేడ్స్ నుంచి అండి. ఇది నా 3rd bottle అనుకుంటా, 3rd or 4th bottle. సో చాలా బాగుంటుంది ఇది కూడా. ఇది ఏంటంటే మనకి ఇలా ఉంటుంది. మనం ఆయిల్ అప్లై చేసుకున్నట్టు చేసుకోవటం కాదు, ఇది మనకి ట్రీట్మెంట్ లాగా అనమాట. ఇది యూజ్ చేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి లైట్ వెయిట్గా ఉంటుంది. ఇది ఒకసారి షేక్ చేసేసి ట్విస్ట్ చేస్తే మనకి డ్రాపర్ ఉంటుందన్నమాట. సో ఇందులోంచి వస్తుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మీకు హెయిర్ ఫాల్ అవుతున్నా, లేదంటే హెయిర్ లైన్ అది రిసీడింగ్ అయిపోతున్నా, మనకి బాల్డ్ ప్యాచెస్ ఏమైనా వస్తున్నా ఆ ప్లేస్లో మీరు ఇది అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే హెడ్ మసాజర్ కానీ లేదంటే డర్మా రోలర్ ఉంటుంది కదా, ఫస్ట్ దాంతో ఒకసారి చేసుకున్నాక తర్వాత ఈ డ్రాప్స్ యూజ్ చేయండి. మీకు ఖచ్చితంగా 3 to 4 daysలోనే హెయిర్ గ్రోత్ అనేది నోటీస్ చేస్తారు. అంత మంచి రిజల్ట్ వస్తుంది.
చాలా చాలా బాగుంటుంది. హైలీ రికమెండ్ చేస్తాను. ఇది ఎందుకు అంత బాగా పనిచేస్తుందంటే ఇందులో రోజ్మెరీ అండ్ రెడ్ ఎన్సెల్ ఉంటుంది. ఈ రెండు హెయిర్ గ్రోత్ కి చాలా మంచిదండి. అందుకే రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. హైలీ రికమెండ్ చేస్తాను. సూపర్ రిజల్ట్ వస్తుందండి. మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నా లేదంటే హెయిర్ ఎక్కువ పెరగట్లేదు అలానే ఉండిపోతోంది అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. రిజల్ట్ అయితే క్లియర్గా చూస్తారు. అండ్ మీరు ఇది యూజ్ చేసేటప్పుడు ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నా ఫ్రెండ్కి ఒకరికి రికమెండ్ చేశాను ఇది. తను ఏం చేసిందంటే మొత్తం ఆయిల్ పెట్టుకున్నట్టు మొత్తం బాటిల్ మొత్తం యూజ్ చేసేసింది అనమాట. 2 టైమ్స్కో 3 టైమ్స్కో మొత్తం బాటిల్ ఆఫ్ చేసేసింది. సో అందుకని నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, మీరు ఎవరైనా తప్పు చేస్తారేమో అని. అలా చేయొద్దు. జస్ట్ డ్రాప్స్ మీరు అక్కడ ఎక్కడైతే ప్యాచెస్ ఉంటాయో ఆ ప్లేస్లో కొంచెం డ్రాప్స్ పెట్టుకొని మసాజ్ చేసుకుంటే సరిపోద్ది. ఆయిల్ లాగా హెవీగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇది నేను రికమెండ్ చేస్తాను. చాలా బాగుంటుంది. హైలీ రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ స్టైలింగ్ అండి. నేను హెయిర్ స్టైలింగ్కి ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేయను. నేను చాలా మినిమంలో ఉండేలాగా చూసుకుంటాను అండ్ రిజల్ట్ బాగుండే చూసుకుంటానండి. అందులో వచ్చేసరికి హెయిర్ స్టైలింగ్కి నేను యూజ్ చేసేది ఇదండి. ఇది అగారో బ్రాండ్ నుంచి. ఇదేంటంటే హెయిర్ డ్రైయర్ కమ్ స్ట్రైట్నర్ అనమాట. మీరు దీంతో కర్లింగ్ చేసుకోవచ్చు, స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు, ఎలా అయినా యూజ్ చేయొచ్చు. ఇందులో వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి మనకి ఇక్కడ బబుల్స్ టైప్లో ఉంటుంది, ఒకటి వచ్చేసరికి మామూలు బ్రష్ లాగా ఉంటుంది. మనం ఇది హోల్డ్ చేయడానికి కూడా వేడి తగలదు, ఇక్కడ పట్టుకోవచ్చు. సో మనం కోమ్ చేసుకున్నట్టు చేసుకోవటమే, ఈజీ అనమాట. ఇందులో మనకి ఏంటంటే 3 హీట్ సెట్టింగ్స్ ఉంటాయి, 2 స్టైలింగ్ స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. సో మనం బ్లో డ్రైయింగ్ చేసుకున్నప్పుడు అలాంటప్పుడు ఉంటుంది. జస్ట్ ఇది మనం ట్విస్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ మనకి ఇక్కడ కేబుల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, లాంగ్ ఇచ్చారు. సో మనకి కేబుల్ ఇలా ఉంటుందండి. అండ్ దీంతో పాటు మనకి వారంటీ కూడా వస్తుంది. 1 ఇయర్ వరకు వారంటీ వస్తుంది. సో 1 ఇయర్ వారంటీ ఉంటుంది. వారంటీ కార్డ్ కూడా ఇస్తారు. సో మీరు ఇది హ్యాపీగా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇది యూజ్ చేస్తాను. అండ్ మీరు స్టైలింగ్ టూల్స్ ఏవి యూజ్ చేస్తున్నా కానీ, ఇదనే కాదు ఏది యూజ్ చేస్తున్నా కానీ హీట్ ప్రొటెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు హీట్ ప్రొటెక్షన్ యూజ్ చేయకోకుండా స్టైలింగ్ టూల్స్ యూజ్ చేశారు అంటే మీ హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. హీట్ ప్రొటెక్షన్స్ కూడా మనకి మంచివి యూజ్ చేయండి. నేను యూజ్ చేసేది అయితే మాత్రం బీ బ్లెండ్ నుంచి అండి. ఇది యూజ్ చేస్తాను. బీ బ్లెండ్ నుంచి హీట్ ప్రొటెక్షన్. ఫస్ట్ ఇది స్ప్రే చేసేసుకుంటాను. స్ప్రే చేసుకున్న తర్వాత నేను బ్లో డ్రైయింగ్ కానీ లేదంటే స్ట్రైట్నింగ్ కానీ చేసుకుంటాను అనమాట. స్ట్రైట్నింగ్ నేను ఎక్కువ చేయను, నా హెయిర్ అలాగే స్ట్రైట్నింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం వేవ్స్ లాగా కర్లింగ్ లాగా చేసుకుంటాను. సో నేను ఆల్రెడీ అది ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేశాను. స్టైలింగ్కి వచ్చేసరికి హీట్ ప్రొటెక్షన్ నేను యూజ్ చేస్తాను, బాగుంటుందండి. అండ్ బీ బ్లెండ్ నుంచి హెయిర్ మాస్క్ కూడా ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు అది ట్రై చేయాలంటే అది కూడా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. బీ బ్లెండ్లో నాకు ఈ 2 అయితే చాలా నచ్చుతాయి అనమాట. ఒకటి ఇది, ఒకటి హెయిర్ మాస్క్. సో జస్ట్ మీరు ఇదేంటంటే కొంచెం డిస్టెన్స్ నుంచి హెయిర్ మీద స్ప్రే చేసేసుకుని జస్ట్ డ్రైయర్ కానీ స్ట్రైట్నర్ కానీ యూజ్ చేసేయడమే మ్యాక్సిమం మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. నెక్స్ట్ నేను వీక్లీ కనీసం 3 టైమ్స్ అయినా రోజ్మెరీ స్ప్రే యూజ్ చేస్తానండి. అది ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి యూజ్ చేస్తాను. ఆ ప్రొడక్ట్ అయితే నేను ఆల్రెడీ చాలాసార్లు మెన్షన్ చేశాను, మీరు కూడా చాలాసార్లు చూశారు. ఇంకా బోర్ కొడుతుంది కదా అని ఈ వీడియోలో అది మెన్షన్ చేయట్లేదు. సో నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ అయితే ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీటిలో మీరు ఏదైనా ఆల్రెడీ యూజ్ చేస్తున్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇదైతే బెస్ట్ టైం అండి. ఇప్పుడు ఆఫర్లో తీసుకున్నారనుకోండి మీరు కూడా మనీ సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.